హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఒక ప్రయోగం చేయాలనుకున్నాను, చేశానండి ప్రయోగం. నేను ఎప్పుడూ బీట్రూట్ కొబ్బరికాయ పచ్చడి చేస్తానండి, చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. కానీ ఈరోజైతే ఒక ఐటెం వేయడం వల్ల అది బీట్రూట్ పచ్చడి నేను అనుకున్నట్టయితే రాలేదండి టేస్ట్ అయితే. అదేంటన్నది చెప్తానండి. ఇలాగ బీట్రూట్ పచ్చడికి అయితే ఇలా ఎండుమిరపకాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేపుకొని బీట్రూటు, క్యారెట్ బాగా మగ్గించాలండి. తర్వాత అయితే నువ్వులు, కొబ్బరికాయ ముక్కలు వేసి వేపాను. ఇందులో అయితే అందరూ స్కిప్ చేసేయవలసింది క్యారెట్ అండి. క్యారెట్కి బీట్రూట్ నప్పలేదండి, ఏదో స్మెల్లా వస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మరి కొంతమందికి నచ్చుతుందేమో నాకు తెలీదు. ఇలా ఈ రెండు కొద్దిసేపు మగ్గించాలన్నమాట మూత పెట్టుకొని. మూత పెట్టి మగ్గించిన తర్వాత అప్పుడు నువ్వులును కొబ్బరికాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేపి అవి కూడా బాగా వేగిన తర్వాత బాగా వేగాలండి, వేగితేనే పచ్చడి బాగుంటుంది. ఇలా మధ్యలో మగ్గడానికి సాల్ట్ ఉంటే మగ్గుతాయి, బాగుంటుంది. వాటర్ వేసి మగ్గిస్తే టేస్ట్ బాగుండదు అని సాల్ట్ వేసి అలా మూత పెట్టి సిమ్లో మగ్గించానండి. తర్వాత అయితే చిన్న నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ కంటే ఇంకా చిన్నదండి, చిన్న చూపించాను కదా అంత అయితే చింతపండు వేయాలండి. చింతపండు వేసి ఇలా మగ్గించాను. మళ్ళీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకొని దానికి పోపు పెట్టుకుంటే బీట్రూట్, కొబ్బరికాయ, నువ్వుల పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కానీ ఇందులో క్యారెట్ వేయడం వల్ల నాకైతే నచ్చలేదు. ఎప్పుడు ఈ మూడు కాంబినేషన్ చేస్తాను. క్యారెట్ కూడా వేసి ప్రయోగం చేసి చూద్దాము వీడియో చూద్దాము అని చేశానండి. అయితే వీడియో పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఇదే కాంబినేషన్లో ఎవరైనా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా కోసం అయితే పెడదామని వీడియో అయితే పెట్టేశానండి. నాలా ఎవరైనా ప్రయోగం చేయాలనుకుంటారు కదా, ఇలా వరుసగా వచ్చిన ఎందుకు పెట్టడం అని ఎవరైనా అనొచ్చు. అంటే నాలాగా ఎవరైనా ప్రయోగం చేస్తే బాగుండదు, నా టేస్ట్కి అయితే నచ్చలేదు, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. మా ఆయనకైతే నచ్చింది, నాకైతే నచ్చలేదండి. అది ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఆ కాంబినేషన్ అయితే చూసుకొని చేసుకోండి. ఎండుమిరపకాయలు అయితే 3 వేసాను, కానీ మేము కారం తక్కువ తింటాం, తినేవాళ్ళు అయితే ఇంకో 2 వేసుకోవచ్చు. ఇదిగోండి బాగా మగ్గేసాయి. దీన్నేమో పోపు పెట్టుకోవాలన్నమాట, మిక్సీ పట్టేసుకొని. పోపు అయితే పెట్టుకోవాలండి, పోపు పెట్టుకుంటేనే బాగుంటుంది. జీలకర్ర, పోపులు, వెల్లుల్లి, మనకు నచ్చితే కరివేపాకు వేసుకొని అయితే పోపు పెట్టేసుకుంటే, నా దగ్గర కరివేపాకు అయిపోయింది, అందువల్ల అయితే స్కిప్ చేసాను. పోపులు, జీలకర్ర వేసి పోపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అందరూ ట్రై చేయొచ్చు. మామూలుగా అయితే నాకైతే క్యారెట్ నచ్చలేదు, అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. వేపుతున్నాను కదండి, ఇది ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అయితే వేపానండి. నేను ఆయిల్ పైకి బాగా వచ్చే వరకు వేపాను అనమాట. ఎందుకంటే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేశాను. ఆ వాటర్ కన్సిస్టెన్సీ పోతేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా కొద్దిసేపు వేపిన తర్వాత ఓ బౌల్లోకి తీసాను, సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, బీట్రూట్ పచ్చడి అయితే ఇలా మాత్రం చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగా టైటిల్ పెట్టానని, ఇలాగా చెప్పేశానని ఉన్నదన్నట్టుగా నన్ను ఏమైనా అనుకుంటున్నారా? అది చెప్పండి కామెంట్స్లో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.